షార్ట్ బంతులను ఎదుర్కోలేకపోతే అసలు టెస్ట్ క్రికెట్ ఆడొద్దంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఏ టెన్నిసో గోల్ఫో ఆడుకోమని, అక్కడ గాయపడే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. షార్ట్ బాల్స్ తట్టుకోలేక గాయపడితే వాళ్ళకి రీప్లేస్మెంట్ ఇవ్వడం అనేది అర్హత లేని వాళ్ళకి అవకాశం ఇవ్వడమేనని చెప్పుకొచ్చారు. రిషబ్ పంత్ గాయం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ ప్రవేశపెట్టిన కంకషన్ సబ్ రూల్పై లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. 2019లో ప్రవేశపెట్టిన ఆ రూల్ గురించి మాట్లాడుతూ అది షార్ట్ బాల్ ఆడడం చేతగాని వాళ్ల కోసం ప్రవేశపెట్టారంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడారు. రిషబ్ పంత్ గాయం లాంటివి జరిగినప్పుడు కూడా ఒక రీప్లేస్మెంట్ ఉండాలంటూ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2019లో యాషెస్ సిరీస్లో జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి స్టీవ్ స్మిత్ తలకు తగిలింది. అతని స్థానంలో మార్నస్ లుబషెన్ను బ్యాటింగ్కి పంపించారు. ప్రపంచ క్రికెట్లో కంకషన్ సబ్గా తొలిసారి ఆడిన వ్యక్తి లబుషనే. అయితే అప్పటి సందర్భాన్ని ప్రస్తావిస్తూ రిషబ్ పంత్కు స్పష్టమైన శరీర గాయం ఉందని, ఐసీసీ ఇలాంటి సందర్భాల్లోనూ లైక్ రీప్లేస్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రికెట్లో ఇప్పుడు లైక్ ఫర్ లైక్ సబ్స్టిట్యూటర్స్ ని తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ సునీల్ గవాస్కర్ సూచించారు. వికెట్ కీపర్ కు ఆల్రౌండర్ కి ఆల్రౌండర్ ని, బ్యాటర్ కి బ్యాటర్ ఇలా తీసుకురావాలని గవాస్కర్ కోరారు. గతంలో కూడా శివం దుబే స్థానంలో బౌలింగ్ ఆల్రౌండర్ గా హర్షిత్ రాణాను రీప్లేస్ చేశారు. ప్రస్తుత ఐసీసీ క్రికెట్ కమిటీని గంగూలీ నడుపుతున్నాడని ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలని గవాస్కర్ సూచించారు. ఐసీసీ చైర్మన్ జైషా, సీఈఓ సంజోగ్ గుప్తా వీళ్లంతా కలిసి అవసరమైతే ఓ కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ఈ విషయంలో భారత మీడియా, ఆస్ట్రేలియా మీడియా ఎవరైనా సరే భారత ఆటగాడి విషయంలో కాబట్టి కొత్త రూల్స్ తెచ్చారని విమర్శలు చేయకూడదని కూడా చెప్పారు.